Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. మరికొన్ని గంటల్లో చంద్రయాన్ 3 చంద్రుడి మీద ల్యాండ్ కాబోతుంది. సో దీని సాఫ్ట్ ల్యాండింగ్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ రామచంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామచంద్ర గారు నమస్తే. నమస్కారం మేడం. రామచంద్ర గారు, సో సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం, వెయిట్ చేస్తున్నాం కూడా. సో మనందరం చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారు? ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నాం? సాఫ్ట్ ల్యాండింగ్ అంటేనే మేడం, మన చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తూ తటారున పడకుండా మనం ఏమైనా పైన రాయులు వదిలిపెట్టామనుకోండి, వేగం పెంచుకుంటూ చాలా ఒక్క ఉదుటున కింద పడుతుంటుంది. చంద్రుడి మీద కూడా మనంత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తిలో 6వ వంతు గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉంటుంది. అక్కడ ఏ వస్తువుని అక్కడ వదిలినా కూడా అది కూడా కింద పడేటువంటి ప్రమాదం ఉంది. అలా కింద పడితే చాలా సున్నితమైనటువంటి ఈ యొక్క రోవరు, అలాగే మన ఈ విక్రమ్ ల్యాండరు, అందులో ఉన్నటువంటి రోవర్ ఉన్నటువంటి ప్రజ్ఞాన్ అనేటువంటి రోవరు బాగా పగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అవి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మెల్లగా లిఫ్ట్ లో దిగినట్టుగా మనం దిగాలండి. దానికి ఏం చేస్తారంటే, ఈ మన విక్రమ్ ల్యాండర్ లో ఉన్నటువంటి కొన్ని రాకెట్లు, ముఖ్యంగా రెట్రో రాకెట్స్ అంటారు వాటిని. ఆ రాకెట్ ఏం చేస్తుంది, ఈ యొక్క వాహనాన్ని పైకి పంపించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే గురుత్వాకర్షణ శక్తి ఏమో కిందికి రప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి కొంచెం అధిగమించేటట్టుగా రాకెట్లు పైకి పంపించేటువంటి దాని యొక్క ఆ థ్రస్ట్ ని కొంచెం మాత్రమే అధిగమించేది చేసినట్లయితే అప్పుడు మెల్లగా పడుతుందండి. దాన్ని మనం సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. చాలా మృదువుగా చంద్రోపరితల పైన పడడానికి ఆ రకమైనటువంటి రెట్రో రాకెట్స్ వాడతారు. అవి ఎలా వాడాలనేటువంటిది మన విక్రమ్ ల్యాండర్ లోనే, కంప్యూటర్ లోనే ఎంత ఇంధనాన్ని పంపించాలి, ఏ వేగంతో పంపించాలి, ఎంత ఆక్సిజన్ తో దాన్ని కృత్రిమంగా రియాక్షన్ జరపాలి అనేది అక్కడ ఆల్రెడీ నిర్ణీతమై ఉంటుంది మేడం. ఓకే. సో రామచంద్ర గారు, లూనా 25 ఎందుకు అది క్రాష్ అవ్వడానికి, సాఫ్ట్ ల్యాండింగ్ కి ఎందుకు దానికి పరిస్థితులు అనుకూలించలేదంటారు? రష్యా వాళ్ళు పంపించినట్టు మనకంటే దాదాపు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు లాంచ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనకంటే 2 రోజుల ముందరే అక్కడికి దక్షిణ ధ్రువానికి పంపించి ఆ రికార్డ్ ఏదో వాళ్ళు కొట్టేద్దామని ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ అనే మెథడ్ లో అదంతా కూడా ఇక్కడి నుంచి మేనోవర్ చేసేది కాదండి. కొంచెం మాత్రం మనం మేనోవర్ చేయగలుగుతాం. ఏంటంటే ఈ ల్యాండర్స్ అనేటువంటివి ఎలా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చంద్రుడి చుట్టూతా పరిభ్రమించాలి. పర్టికులర్ ఆర్బిట్ లో పరిభ్రమించాలి. పరిభ్రమించే క్రమంలో క్రమంగా దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నట్టు. మనం ఎట్లాగైతే మన మస్కిటో కాయిల్ ఉంటుంది కదండి, ఆ రకంగా తగ్గుతూ వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత, కొంత దూరం వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా అవి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియకి రెట్రో రాకెట్ ద్వారా కింద దిగాలి. ఆ ప్రక్రియలో ఎక్కడో వాళ్ళ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లోనో లేకపోతే మ్యాన్ఓవర్ చేసేటువంటి ప్రక్రియలోనో దోషం జరిగింది. అది ఫస్ట్ 90 degrees యాంగిల్ ఉంటుందండి. ఆ తర్వాత మెల్లగా 90 degrees ఉన్నదల్లా క్రమంగా అది మాత్రం మ్యాన్ఓవర్ అండి. ఇది మాత్రం ఈ యాంగిల్ చేంజ్ మాత్రం కంప్యూటర్ ద్వారా కాదు, కింద మన గ్రౌండ్ స్టేషన్ నుంచే చేస్తారు. గ్రౌండ్ స్టేషన్ చేసినప్పుడు నా వేళ్లే రాకెట్ అనుకోండి, ముందు ఇట్లా ఉంటాయి రాకెట్లు, తర్వాత ఇట్లా మారిన తర్వాత మెల్లగా దిగాలి అవి. ఈ ప్రక్రియలో కొంత దోషం జరిగింది, సాంకేతికపరమైనటువంటి కొంత ఇబ్బందులు జరిగినట్టు వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారు. ఫెయిల్డ్ ఇన్ ది ఇంటర్నల్ మానిటరింగ్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ రకంగా మన లూనా 25 విఫలమైంది. ఇప్పుడు ఒకవేళ అది విఫలమైంది కాబట్టి మన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ కన్నా సాఫ్ట్ ల్యాండింగ్ బాగా అయినట్లయితే ఆ ఘనత భారతదేశానికి దక్కేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏదో చంద్రయాన్ 2 కి సంబంధించి కానీ, ఇప్పుడు మనం చంద్రయాన్ 3 ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టే కదా, కొన్ని గంటల్లో రెడీ అవుతుంది. సో చంద్రయాన్ 2 కి సంబంధించి అంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మనం దీనికి సంబంధించి తీసుకున్నామంటారు? ఏం నేర్చుకున్నాం అనుకోవచ్చు? ఎక్కువ ఇప్పుడు చంద్రయాన్ 2 లో ఉన్నటువంటి ప్రక్రియకి చంద్రయాన్ 3 లో ఉన్న ప్రక్రియకి తేడా ఒక్కటే మేడం, సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రయాన్ 2 చాలా విజయవంతమైంది అంతవరకు కూడా. ఇప్పుడు కూడా చంద్రయాన్ 2 కు ఉపయోగించినటువంటి ఆర్బిటర్ ఉంటుంది, చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ఉపయోగాలు మనం చంద్రయాన్ 2 లో వాడబడినటువంటి చంద్రుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటర్ ద్వారా కూడా మనం కొన్ని సంకేతాలను చంద్రయాన్ 3 లో ఉన్నటువంటి ఈ విక్రమ్ ల్యాండర్ పంపించగలుగుతున్నాం.
అంటే మనం విఫలం కాలేదు పూర్తిగా. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అనేటువంటి ప్రక్రియలో ఈ రిట్రో రాకెట్స్ ని నడపడంలో ఉన్నటువంటి కొన్ని దోషాల వల్ల సాంకేతికపరమైన కొన్ని లిమిటేషన్స్ అంటారా, లేకపోతే పరిమితులు అంటారా, తద్వారా మాత్రమే అది తటారులో పడడం వల్ల పగిలిపోయింది. పగిలిపోవడం వల్ల అందులో కొన్ని మన ఈ ట్రాన్సివర్స్ అంటారు, మన నుంచి సంకేతాలు తీసుకోవడాన్ని రిసీవర్ అంటారు, మనకు సంకేతాలు అందించడాన్ని ట్రాన్స్మిటర్ అంటారు. ఈ ట్రాన్సివర్ అనేటువంటి రెండు యొక్క మిక్సర్, రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్ కలిపి ట్రాన్సివర్ అంటారు. ఈ ట్రాన్సివర్ మెకానిజం కొంచెం దెబ్బతినడం వల్ల అది తటారున కింద పడి అది మనకు ఏమాత్రం సంకేతాలు ఇవ్వకుండా పోయిందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే కేవలం ఆ రిట్రో రాకెట్ మెకానిజం మాన్యువరింగ్ లో సరైనటువంటి ప్రోగ్రామింగ్ జరగకపోవడం వల్ల మన వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి అపజయాలని మనకు విజయానికి సోపానాలుగా భావిస్తూ అందులో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా ఈ ఆప్టో ఎలక్ట్రానిక్స్, వాటిని బాగా కరెక్ట్ చేసుకొని మరింత ఆధునికతతో కూడినటువంటి విధంగా వాడు చేశారు. కాబట్టి అక్కడ చంద్రయాన్ 2లో జరిగినటువంటి వైఫల్యాలు ఇవాళ చంద్రయాన్ 3లో జరగవని చెప్పి మనం భావిస్తున్నాం. ఓకే. సో రామచంద్ర గారు, అయితే చంద్రయాన్ 3 విజయవంతం అవ్వాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్ అవ్వాలి, అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ భారత్ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే 2 రోజుల ముందు, మనకన్నా ముందు ల్యాండ్ అవ్వాల్సిన లూనా 25 పరిస్థితి మనం చూసాం. సో ఎటువంటి క్రెడిట్ భారత్ ఖాతాలోకి వస్తుందంటారు? కేవలం క్రెడిట్ కాదండి, కేవలం ఏదో ప్రపంచంలో మనం గొప్ప అని చెప్పుకోవడానికి కోసం కీర్తి కాముకతో మాత్రమే చేసినటువంటి ప్రయోగం కాదు ఇది. ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఒక లూనార్, మన చంద్రయాన్ 3 అయినా, చంద్రయాన్ 1 అయినా, చంద్రయాన్ 2 అయినా కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఏంటంటే ప్రధానంగా చంద్రుడి పైన ఎటువంటి రకమైనటువంటి వాతావరణం ఉంది, వాతావరణం సాధారణ ఉండదు అక్కడ, కానీ దూర ప్రాంతాల్లో బాగా తక్కువ టెంపరేచర్ ఉంటుందండి. ఆ తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఏమాత్రం వాయు రూపంలో ఉన్నటువంటి వ్యర్థాలు పదార్థాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ గడ్డగట్టి అక్కడ స్థిరీకరణ చెందేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రత్యేకంగా మనం దక్షిణ ధ్రువాన్ని అనుకున్నాం. దక్షిణ ధ్రువంలో ఎప్పుడు కూడా మన భూమి కూడా దక్షిణ ధ్రువంలో తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే అట్లాంటిక్ మనకు తెలుసు, అట్లాంటిక్ మహాసముద్రం కింద ఆర్కిటిక్ ఉంది, ఎప్పుడు మంచే ఉంటుంది, అక్కడ జనావాసాలు ఉండవు. అలాగే చంద్రుడి పైన కూడా ఈ సౌత్ పోల్లో తక్కువ టెంపరేచర్, తక్కువ కాంతి పడుతుంది. కాబట్టి చాలా తక్కువ టెంపరేచర్, అంటే -269 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. అంత తక్కువ టెంపరేచర్ ఏది కూడా వాయుస్థితిలో ఉన్నారు లేదు. కాబట్టి మన వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ మంచు ఉన్నట్టయితే ఆ మంచులో ఏమైనా జీవకణాలు ఏమైనా ఉన్నాయా అంటే మన భూమి లాగానే అక్కడ కూడా ఏమైనా జీవం అనడానికి ఏమన్నా తొలి ప్రాధాన్యత, అంటే ప్రాథమికంగా, అంటే దాని ప్రిమిటివ్ లైఫ్ ఏమన్నా ఉందా అనేది ఒకటి. నేను వేరే జూమ్ లో ఉన్నాను మొత్తం. అలా ఏమైనా ఉందా, లేదా అందులో హీలియం 3 అనేటువంటి ఒకనొక పరమాణు చాలా ముఖ్యమైనటువంటిదండి. ప్రపంచం వ్యాప్తంగా కూడా లిథియం గురించి ఎట్లాగైతే ఈ మధ్య కాలంలో బాగా అన్వేషణ జరుగుతుందో, అలాగే హీలియం అనేటువంటి కూడా ఈ రోజు ఉన్నటువంటి అత్యాధునిక పరికరాల యొక్క తయారీకి హీలియం 3 అవసరం. ఆ హీలియం 3 అక్కడ ఉన్నట్లయితే దాన్ని రేపు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఆధునికతతో కేవలం రాకెట్లు పంపించి అక్కడ వదిలేయడం కాకుండా, పంపించి అక్కడ ఉన్నటువంటి పదార్థాలను కూడా తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేటువంటి యంత్రాంగం రేపు తయారైన తర్వాత ఆ పదార్థాలు మనం తీసుకొచ్చినట్లయితే మన దేశం యొక్క ఆర్థిక పురోగతి బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ లక్ష్యంతోనే మనం పంపిస్తున్నాం. ఆ లక్ష్యం కూడా భావిద్దాం. ఈ లక్ష్యాలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయితే. అవును మేడం. ఓకే. సో ఇప్పుడు ఎన్ని గంటలకు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది రామచంద్ర గారు? సో రేపు కాబట్టి, అంటే 23వ తారీఖు కాబట్టి ఎగ్జాక్ట్ గా టైం ఏమన్నా చెప్పగలమంటారా మనం? అది ఆల్రెడీ అంటే నేను సంఖ్యాపరంగా నాకు నెట్ లో చూస్తే తెలుస్తుందండి. దాదాపు నాకు తెలిసినంత వరకు మన భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 అది ల్యాండ్ అవుతుందని చెప్పి అన్నారు. ల్యాండింగ్ ప్రక్రియ గంటల తరబడి ఉండదండి, అది కేవలం జస్ట్ 20-30 నిమిషాల లోపలే ఉంటుంది. అదంతా కూడా దాని అంతర్గతమైనటువంటి కంప్యూటర్ ప్రక్రియ ద్వారా మాత్రమే, మాన్యువల్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మన వాళ్ళు, అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రుడి ఇప్పుడు దక్షిణ ధ్రువం వైపు కదా అంటారు ఇప్పటి వరకు పరిశోధనలు, అంటే చాలా
టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ అని చెప్పి కూడా శాస్త్రవేత్తలు గతంలో కూడా చెప్పారు. చంద్రయాన్ ఇప్పుడు పంపించింది కూడా కొంచెం కఠినమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ అని చెప్పి. సో అక్కడే ప్రయోగం చేయడానికి రీజన్ ఏమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అక్కడ మేడం నిజంగానే గడ్డు పరిస్థితులు 2 రకాల గడ్డు పరిస్థితులు ఉన్నాయండి. మన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో ఒకటేంటంటే ఆ ఉపరితలం అనేటువంటిది అన్ని క్రేటర్స్, మొత్తం చంద్రుడి యొక్క మొత్తం ఉపరితలమే అంతా కూడా ఈ చిన్న చిన్న శకలాలు కొన్ని వేల కొన్ని కోట్ల సంవత్సరాల పాటుగా అక్కడ గాలి లేకుండా ఉంది. కాబట్టి ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఈ మీటియోర్స్ అని పడి ఆ యొక్క మట్టి లోపల చిన్న చిన్న గుంటలు ఏర్పడ్డాయండి. ఆ గుంటలు మనం క్రేటర్స్ అంటాం కదండి, ఆ క్రేటర్స్ ఏర్పడ్డాయి. ఈ క్రేటర్స్ దక్షిణ ధ్రువంలో కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే దక్షిణ ధ్రువంలో ఈ అయస్కాంతత్వం ఉండడం వల్ల మరింత తక్కువ మందం ఉంటుందండి. ఇప్పుడు ధ్రువాల మధ్య దూరం తక్కువ ఉంటుంది. ఎంత ధ్రువాల మధ్య తక్కువ దూరం ఉంటే అంత ఎక్కువగా గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకనే భూమి మీద కూడా ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఎక్కువ బరువు, భూమధ్య రేఖ దగ్గర తక్కువ బరువు ఉంటుందండి. ఏ వస్తువు అయినా సరే. ఉదాహరణకు నేను వెళ్ళి అనుకోండి, మన ఉత్తర ధ్రువం దగ్గర దక్షిణ ధ్రువం దగ్గర నా బరువు చూసుకుంటే నేను మరింత ఆందోళనకు గురే ప్రమాదం ఉంది. ఎందుకంటే నా మీటర్ ఎక్కువ చూపిస్తుంటుంది. అంటే అక్కడ ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ ఎక్కువ తటారులో పడేటువంటి ప్రమాదం ఒకటి, తర్వాత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండడం ఒకటి, రెండోది ఏంటంటే క్రేటర్స్ ఉండడం ఒకటి, మూడోది ఏంటంటే అక్కడ టెంపరేచర్ చాలా చాలా తక్కువ ఉండడం వల్ల కొన్ని పరికరాలు అంత తక్కువ టెంపరేచర్ లో పనిచేయకుండా ఉన్నటువంటి ప్రమాదం ఉంది. అక్కడ మన బ్రూనో అనే పేరుతో ఒక పెద్ద క్రేటర్ ఉంది. ఆ క్రేటర్ చెరువులో మన రోవరు మన ఈ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ చేయడానికి ఆస్కారం ఉంది. అని ఈ ల్యాండింగ్ కూడా ఏదో ముందే నిర్ణయించుకునే ప్రాంతం కాదండి. ఈ విక్రమ్ ల్యాండర్ మన యొక్క రేడియేషన్ పంపించేసి కొన్ని తిరిగి వచ్చేటువంటి ఒక రేడార్ ప్రక్రియ ద్వారా ఏ ఉపరితలం బాగుంది, ఎక్కడ దిగితే సజావుగా దిగుతాము, 4 కాళ్ళు చాలా కరెక్ట్ గా ఎక్కడ దిగుతాయి అనేటువంటి ప్రక్రియ అది సొంతంగానే నిర్ణయించుకుంటుందండి. బట్ విత్ ఇన్ స్మాల్ రేడియస్. ఓకే. ఎస్ రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. ఈ మధ్య పూజలు చేస్తున్నారట. ఆ పూజల వల్ల మనం ఫలితం ఉండదు. అక్కడ ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాల ద్వారా మాత్రమే అది విజయవంతం అవుతుంది. ఆ సాంకేతికపరమైన అంశాలు విజయవంతంగా ఉండాలని మాత్రం మనంతా కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం, అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామచంద్ర గారు.